వృషభ రాశి వారు ఎవరు అండ్ వాళ్ళకి వ్యయ ఆదాయాలు ఎలా ఉన్నాయి కొంచెం వివరిస్తారా? సహజంగా మనకు వృషభ రాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల వారు ఈ వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు. అట్లాగే వృషభ రాశికి రోహిణి నక్షత్రం 4 పాదాల వారు ఉంటారు. అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ 9 పాదాలని మనం వృషభ రాశి అని చెప్తామమ్మా. ఈ వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ సంవత్సరం వారికి ఆదాయం 5, వ్యయం 4, అంటే ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 4గా ఉంది. అంటే ఇది పెద్దగా తేడా కనపడడం లేదు, ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. అయినా ఈ సంవత్సరం వారికి మనము మంచి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృషభ రాశికి ఈ సంవత్సరము భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభంలో ఉన్నాడు. అంటే ఆయన మీనరాశిలో ఉంటే వృషభ రాశి వారికి అది 11వ భావం. శని భగవానుడు 11వ ఇంట్లో ఉంటే చాలా పనులు వాళ్ళకి చక్కదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో బాగా రాణిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా. ఈ పూర్తిగా ఈ సంవత్సరం 2027 ఏప్రిల్ 6 వరకు శని వీరికి లాభస్థానంలో ఉన్నాడు 11వ భావంలో. సో వృషభ రాశి వారికి ఉద్యోగపరమైన సమస్యలు లేవు. వారు చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితాన్ని, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఏది చేసుకున్న సొంత వ్యాపారమైనా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. పనివారి సహకారం బాగుంటుంది. ఇది మనకు చాలా పెద్ద ఇంపార్టెంట్. ఎందుకంటే మన కింద పనిచేసేవారు, మన ఇంట్లో పనిచేసేవారు, వారి గన సహకరిస్తే 90% మనం సంతోషంగా ఉంటాం. వారు లేకపోతే, వారు సెలవులు పెట్టినా, లేకపోతే వారు సహకరించకపోయినా, వారు చక్కగా మనం చెప్పిన పనులు చేయకపోతే అన్ని ఫలితాలు, అన్ని నిందలు మనమే పడతాం. ఇప్పుడు మీరు ఎక్కడో వ్యాపారము, లేకపోతే వ్యవసాయము, లేకపోతే ఉద్యోగము చేస్తున్నారమ్మా, ఇంటికి వెళ్తారు. ఇంట్లో కొంతమందిని పని వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు బయట పనులు ఉన్నాయి కాబట్టి ఇంటి పనుల్లో కొంతవరకు వారు చేయగలిగినవేవో చేయడానికి పెట్టుకున్నారు. వారు రారు. మీరు ఇక్కడ కష్టపడి ఇంటికి వెళ్ళే సమయానికి ఈరోజు వాళ్ళు ఏదో మేము రావట్లేదు, రేపు కూడా రావము అని ఏదో చెప్పేస్తారు 2-3 రోజులు. వాళ్ళకి ఈ బయట పనిచేసి ఇంట్లో పనిచేసి ఒక రకమైనటువంటి శారీరక శ్రమ అధికం. అది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉండదు. పనివారి సహకారం, ఒక్కోసారి పని మీరు చెప్పకపోయినా పనివారు మీ మనసులో ఏముందో తెలుసుకొని చేసేస్తారు. నేను ఈ పని చేయిద్దాం అనుకున్నాను, మీరే చేసావా అని మనకు వారి మీద ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. వారికి ఏదో మనం చేతనంత కానుకలు ఇచ్చే పరిస్థితి. అట్లా పనివారి సహకారం వల్ల ఇంట బయట పనులన్నీ చక్కదిద్దుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి రైతులకు మంచి ఫలితాలు వస్తాయి. కార్మికులకి, శ్రామికులకి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి శని భగవానుడు అంటేనే కర్మకారకుడు, వృత్తికారకుడు. వాళ్ళందరూ చక్కగా ఉంటారమ్మా ఈ సంవత్సరం. సో వృషభ రాశి వారికి శని భగవానుడు బాగా ఉన్నారు. అయితే ఇప్పుడు వృషభ రాశి వారికి మిథున రాశిలో గురువు ఉన్నాడు కదా, అది జూన్ వరకు అద్భుతంగా ఉంటుంది. ద్వితీయంలో గురువు ఉంటే మంచిది. మరి ఆ గురువు జూన్ 2 నుంచి కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు. కర్కాటకంలో మంచిదే, కానీ వీరికి 3వ ఇల్లు, జన సహకారం ఉండదు. కొన్ని పెద్దలతో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. జనాలు సహకరించినప్పుడు, తోటి ఉద్యోగులు లేకపోతే బంధు స్నేహితులు సహకరించినప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు ఉంటాయి. విద్యార్థులకు అనుకున్నంతగా ఫలితాలు రాదు. జూన్ తర్వాత వీరికి గురువు ప్రతికూలంగా మారిపోతాడు. సో ఇటువంటి సమస్యలు వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి దశమ భావంలో రాహు ఉన్నాడు. కొంతవరకు అధికారులు, విదేశీ వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. డిసెంబర్ వరకు బాగుంటాడు రాహు. డిసెంబర్ తర్వాత వాడు 9వ ఇంటికి వెళ్తాడు. డిసెంబర్ తర్వాత 9వ ఇంట్లో రాహు ఉంటే తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారిపోతాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతాయి. అందుకే వారికి ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ కనిపిస్తుంది. సో ఖర్చులు అంటే డబ్బు ఒకటే కాదు కదమ్మా, శ్రమ, మన సమయం, మన ప్రతిభ, ఇవన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా వారికి కొన్ని ఇబ్బందులు. జూన్ 2 నుంచి గురువు ప్రతికూలంగా మారుతున్నాడు. డిసెంబర్ 5 నుంచి రాహు ప్రతికూలంగా మారుతున్నాడు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. విదేశాల్లో ఉండే వాళ్ళకి కొన్ని ఈ డిసెంబర్ తర్వాత వారు తిరిగి ఇండియాకి రావడం, లేకపోతే అక్కడ ఉద్యోగాన్ని కోల్పోవడం. ఉద్యోగాన్ని కోల్పోతే ఏమవుతుంది, ఆదాయం రాదు, ఖర్చులు పెరిగిపోతాయి. ఇటువంటి సమస్యలను రావడానికి అవకాశం ఉంటుంది. ఇక కేతువు వారికి 4వ ఇంట్లో బాగాలేదు, కుటుంబపరమైన నిరాశను ఇస్తున్నాడు. ఎంతవరకు, డిసెంబర్ 5 వరకు ఏదో ఒకటి కుటుంబపరంగా వారికి అశాంతి, నిరాశ వెంటాడుతూ ఉంటుంది. అంటే ఇంటి విషయాలు, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వార్త వచ్చిందంటే ఏం వినాల్సి వస్తుందో, ఏం బాధలు వినాల్సి వస్తుందో. దూర ప్రాంతంలో ఉండేవారికి ఇంటి గురించి ఎక్కువగా అదే ధ్యాస ఉంటుంది కదా, వారు దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అది ఈ డిసెంబర్ వరకు ఉంటుంది ఆ బాధ. డిసెంబర్ తర్వాత కేతు వారికి 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఆ తర్వాత భగవంతుని ఆశీస్సులు, కొంతమంది జన సహకారము, ఈ ఇంటికి సంబంధించినటువంటి అశాంతి పోతుంది. అట్లా వారికి 50% మంచి ఫలితాలు ఇస్తే 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అయితే వృషభ రాశి వారికి వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు బాగానే ఉన్నాడు.
సో అందువల్ల కొన్ని కంఫర్ట్స్ వరకు ఇబ్బంది లేదు వాళ్ళకి. ఎన్ని సమస్యలు ఉన్నా ఆహారం కావచ్చు, నిద్ర కావచ్చు, అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు కావచ్చు, అవన్నీ ఆ సమయానికి సర్దుబాటు జరుగుతూ ఉంటాయి. కొన్ని శుభ కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొంటారు ఈ సంవత్సరం. కొన్ని తీర్థయాత్రలు అవి చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే సూర్యుడు బాగానే ఉన్నాడు. సూర్యుడు కాస్త అనుకూలంగా, అంటే అధికారుల యొక్క సహకారం బాగానే ఉంటుంది. ఆ కేతువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు 9వ ఇంట్లోకి రాహు వచ్చినప్పుడు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మిగతా సమయాల్లో తండ్రి నుంచి కూడా పూర్తి సహకారం వారికి రావడానికి అవకాశం ఉంటుంది. కుజుడు కాస్త ప్రతికూలంగా ఉన్నాడు. అంటే కుజుడు వీళ్ళకి వృషభ రాశి వారికి 7వ వ్యయాధిపతి. అంటే లైఫ్ పార్ట్నర్తో, జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు, వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా వీరు అమావాస్య రోజు, మంగళవారం రోజు సొంతంగా డ్రైవింగ్ చేసే వాళ్ళైతే అవాయిడ్ చేయాలి, లేదా మానుకోవాలి ఆ 2 రోజులు. ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్ని మనము సగటున వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే. అండ్ అలాగే వీళ్ళు పరిహారాలు ఏవి చేసుకుంటే మంచిది గురుగారు? అంటే కేతువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీరు కూడా నిత్య గణపతి ఆరాధన చేసుకోవాలి. ఉలవలను పశువులకు ఆహారంగా దానం చేయడం, లేకపోతే ఉలవలను తీసుకెళ్లి రోజుకు 3 పిడికిళ్ళు పక్షులకు ఆహారంగా ఇవ్వడం. మనకు ఈ పావురాలని, లేక ఆకులని, ఇలా ఇతరత్ర పక్షులు ఉంటాయి కదా, అవి తినే చోట మనం వాటికి అలా మనం అందించేసి వచ్చినా ఆ పరిహారం కొంతవరకు తగ్గుతుంది. ఆ కేతు దోషం నుంచి బయటపడవచ్చు. రాహు 9వ ఇంట్లోకి వెళ్తున్నాడు కదా డిసెంబర్ తర్వాత, కాబట్టి నిత్య దుర్గా ఆరాధన చేసుకోవాలి. కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళాలి. అమ్మవారు, ఎందుకంటే రాహువుకి అధిష్టాన దేవత అమ్మవారు. అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ కానీ, ఎర్రటి పూలమాల కానీ, లేకపోతే ఇలాంటివి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం, వినడం, ఇవి చేయడం. అలాగే మినుములు దానం చేయడం, రాహువుకు నిర్దేశించిన ధాన్యం, ఇవి మనం పేదవాళ్ళకి దానం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కొంతవరకు రాహుదోషం నుంచి వీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక జూను 2 తర్వాత గురువు ప్రతికూలంగా వెళ్తున్నాడు కదా, సో ఏదైనా గురు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి కన్నా వస్తే వృషభ రాశి వారు గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకు అనేకమైనటువంటి గురువు ఆలయాలు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామివారు ఆలయాలు మనకు అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అటువంటి ఆలయానికి వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు. నమ్మకం ఉన్నవారు సిద్ధి సాయినాథన్ ఆలయానికి వెళ్ళవచ్చు. అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం మన ఇంట్లోనే దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవచ్చు, హైగ్రీవ స్వామి స్తోత్రాలు చదువుకోవచ్చు, సరస్వతి అమ్మవారి పూజలు చేసుకోవచ్చు. మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు మనం పట్టించుకోం. వాళ్ళు ఇప్పుడు పాపం పెద్దవాళ్ళ వైపే అటువైపు ఎక్కడైనా పార్కుల్లో రోడ్డు ద్వారా నడిచిపోతుంటే కూడా ఈయన నాకు అప్పుడు పాఠాలు చెప్పాడు మా గురువు అని మనం పట్టించుకోకుండా పోతూ ఉంటాం. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించి, అయ్యా నేను నీ స్టూడెంట్ని పలానా సంవత్సరం ఈ చదివానంటే ఎంత ఆనందపడతారో. ఓ నువ్వు నా దగ్గర చదువుకున్నావు, వాళ్ళకి గుర్తుండదు కదా పాపం. నీ పేరేంటి నాయనా, నువ్వు ఏ క్లాసును చూసి వారి తెగ ఆనందపడిపోతారు, నీ గురుబలం వస్తుంది. ఆయనకి ఏదైనా కాస్త పళ్ళు, పసుపు వర్ణ పండ్లు ఏదైనా తీసుకెళ్ళి ఇచ్చి ఆయనతో కొంచెంసేపు మాట్లాడి వచ్చినా గురువు ప్లీజ్ అవుతారు. మనకు అందుబాటులో అనేక పరిహారాలు ఉన్నాయి, కానీ మనం చేయటం లేదు. దేని విలువ తెలియటం లేదు. తల్లిదండ్రుల విలువ తెలియటం లేదు, గురువు విలువ తెలియటం లేదు, పెద్దలను గౌరవించే విధానం మనకు తెలియటం లేదు. ఇటువంటివి కనుక మనం అలవర్చుకుంటే పెద్ద పెద్ద పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలతోనే మనం అనేకంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంది. ఈ విధంగా వృషభ రాశి వారు ఈ చెప్పిన పరిహారాలను నిర్వర్తించుకుంటే మరింతగా మంచి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరంలో పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో చూసారు కదా వృషభ రాశి వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అండ్ దానికి పరిహారాలు కూడా గురువు గారు చెప్పారు. ఇవి పాటించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్ యూ గురుగారు. ప్రముఖ జ్యోతిష నిపుణులు, జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మరియు జ్యోతిష బ్రహ్మ పురాణ వాచస్పతి వాడపల్లి సీతారాం పండితులచే పరాభవనామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం మార్చి 19న మీ భక్తివన్ యూట్యూబ్ ఛానల్లో.